అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' సినిమా విడుదలైంది ఈరోజే. సినిమా ఇప్పుడే చూశాను. సినిమా అయితే చాలా బావుందండి. ఎందుకంటే మనం గత సినిమాలతో ఈ సినిమాని పోల్చవద్దు. 'సింహ' గాని, 'లెజెండ్' గాని, 'అఖండ' గాని ఆ సినిమాల కంటే ఆ సినిమాలతో అసలకి పోల్చుకోకూడదు. ఆ సినిమా అంతా ఒక లైన్‌లో వెళ్తూ ఉంటుంది. ఈ సినిమాలో సినిమా ఎంట్రన్స్‌లో ఒక విధంగా ఉంటుంది. ఇంటర్వెల్‌లో డైరెక్షన్ మార్చుకుంటుంది. అలా క్లైమాక్స్ వచ్చేసరికి అది దేశభక్తిగా వెళ్ళిపోతుంది. కానీ సినిమా బోయపాటి బాలకృష్ణ మార్క్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది అలానే కంటిన్యూ అవుతుంది. సాంగ్స్ పరంగా అయితే ఒక 'కనకవ' సాంగ్ అయితే 'మదర్' సాంగ్ అయితే చాలా బావున్నాయి. ఇంకా మాస్ సాంగ్ 'జాజికాయ' సాంగ్ అది గత సాంగ్ 'జై బాలయ్య' సాంగ్ కంటే బీట్ చేయలేకపోయింది. అదే కొరియోగ్రాఫర్ 'భాను మాస్టరే.' కానీ మనకి 'జై బాలయ్య' సాంగే చాలా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఈ 'జాజికాయ' సాంగు స్క్రీన్ మీదకొచ్చేసరికి అంత ఎఫెక్ట్‌గా అనిపించలేదు. 'జై బాలయ్య' సాంగే చివరికి ఆ సాంగ్‌లోనే మళ్ళీ 'జై బాలయ్య' యాడ్ చేశారు. ఆ 'జాజికాయ' సాంగ్ అనేది కొరియోగ్రఫీ కొంచెం ఎక్కడో ఫెయిల్ అయినట్టు అనిపించింది. 'జై బాలయ్య' సాంగే మనకి మైండ్‌లో అలా గుర్తుండిపోయింది. దాన్నైతే బీట్ చేయలేకపోయారు. 'కనకవ' పాడిన సాంగ్ అయితే సినిమాకి చాలా ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్‌లో మదర్ సెంటిమెంట్‌లో వచ్చిన సాంగ్ అయితే చాలా స్క్రీన్ ప్రెజెన్స్ మీదగానే చాలా బాగా చూపెట్టారు. ఇంకా విలన్ పరంగా 'ఆది పినిశెట్టి' అయితే కొంచెం క్యారెక్టర్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. మిగతా వాళ్ళ విలన్స్ ఉన్నారే గానీ, తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఉన్న విలన్‌ని చాలా తక్కువ పాత్రకే పరిమితం చేశారన్న అభిప్రాయం అయితే ఉంది. అలాగే 'సంయుక్త మీనన్' ఆ క్యారెక్టర్‌కి అంత సెట్ అయినట్టు అనిపించలేదు. క్యారెక్టర్ తక్కువే గానీ, ఆ క్యారెక్టర్ అంత సూటబుల్ అయినట్టు అనిపించలేదు. ఆమా వర్కౌట్ చేస్తే ఇంకా ఆ క్యారెక్టర్‌పై బావుండేది. కానీ స్క్రీన్ మీద కొంచెం హెవీగా ఉన్నట్టు, ఇంత స్టిఫ్‌గా ఉన్నట్టయితే కనిపించలేదు. ఇక బాలకృష్ణ గురించి చెప్పాల్సొస్తే, సినిమా స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ అయితే సినిమా ఎక్స్ట్రార్డినరీగా అనిపిస్తది. ఎప్పుడైతే జూనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడో, అక్కడ సంయుక్త మీనన్ మధ్యలో నడిచే కొన్ని సీన్స్ అయితే కొంచెం లాగ్ అనిపిస్తది కానీ, ఇంటర్వెల్ ముందొచ్చే 'మహాకుంభమేళా' బ్యాంగ్ అయితే అదిరిపోతుంది. అలాగే ఇంటర్వెల్ ఫైట్ అయితే ఇంకా మనకి టీజర్‌లో చూపెట్టినట్టు ఆ దిష్టి ఆ ఫైట్ అయితే సినిమాకి హైలైట్. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆహ్, సినిమా దేశభక్తిని దైవభక్తి నుంచి దేశభక్తికి అట్లా మారుతూ చాలా బాగా తీసుకొచ్చారు. ఫైట్స్ గాని, సినిమాటోగ్రఫీ గాని అన్నీ చాలా బాగా కుదిరాయి. ఎవరు కూడా నెగెటివ్ టాక్‌ని నమ్మొద్దు. దయచేసి స్క్రీన్ మీదే చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.